आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన బహుజన అలై బలై కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ పాల్గొన్నారు। దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం బహుజనులపై ఉందని ఆయన స్పష్టం చేశారు। రాజ్యాంగ హక్కులను నిలుపుకునేందుకు ప్రతి ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఒకటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు। మన వాదాన్ని ప్రవేశపెట్టాలన్న బీజేపీ కలలుగానే మిగిలిపోతాయని అన్నారు। 75 సంవత్సరాల రాజ్యాంగ అమలు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు। గవర్నమెంట్ నడపాలని మనకు దశా దిశ చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్। దాని తర్వాత ఈ సంవిధానాన్ని కాపాడాలని జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మూడు స్లోగన్తో దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నారు। దానికి మీ బహుజన యువకులు అందరూ వచ్చి మా సంవిధానం మా అంబేద్కర్కి మీరు అందరూ సమర్థిస్తున్నారు, వాళ్ళు చేసిన త్యాగాన్ని మీరు అందరూ సమర్థిస్తున్నారు। కాబట్టి ఈ రోజు నుంచి మేము కూడా మా దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా అందరినీ పక్కకు పెట్టి, అలాగే రాజ్ కుమార్ తమ్ముడు అడిగినాడు మనకు ఇంటి వద్దామని, అక్కడ 35 ఎకరాల ల్యాండ్ మనకు బిక్నూరులో నేషనల్ హైవేకే పక్కకు అందుబాటులో దొరికింది। అక్కడ చాలా ఫాస్ట్గా రోజు రివ్యూ చేస్తున్నా మనకు గోదావరి నుంచి తాగే నీళ్లు మధ్యలో పైపులు పడ కనీసం ఆల్టర్నేట్ డే అయినా లేకుంటే డైలీ వాటర్ వచ్చే తిరిగా ఒక నెల లోపలే 22 పెట్టింది। ఈ ప్యాకేజ్లో మనము దాన్ని వర్క్ స్టార్ట్ చేయాలంటే 10 సంవత్సరాలు మనం తెలంగాణని అసలు చనిపోయిన వాళ్ళు ఇక్కడ ఫస్ట్ తెలంగాణ 69 మూమెంట్ పెద్దగా చనిపోయింది తెలంగాణ కామారెడ్డి, కానీ కామారెడ్డికి ఏమి ఇక మేము ఖచ్చితంగా మొన్ననే 24 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం। వాళ్ళు ప్రారంభం మొదలైనవి, ఇంకా 200 కోట్ల వరకు ఈ ఇయర్ వాళ్ళకు బిల్స్ కానీ చిన్న చిన్న ఆగిన వర్క్స్ కూడా తొందరగా ఇప్పించి మనకు రిజర్వేషన్ కల్పించి, దాని గురించి ఇవాళ రిజర్వేషన్ తీసేయాలా। ఇప్పుడు మన బీసీలకు 42% రిజర్వేషన్ పెంచినాం। ఎందుకు పెంచినాము? మనము సర్వే చేయించినాం, కులగణన సర్వే। ఈ సర్వేలో ఈ రిజర్వేషన్ కాబట్టి మనకు ఇప్పుడు 22% 42% చేద్దాం, ఇంకా 22% పెంచుదాం మా। కానీ తెలంగాణ మూవ్మెంట్ కాబట్టి ఎవ్వరు పట్టించుకోలేదు। అయ్యో మాకు ఇంత రిజర్వేషన్ తగ్గించి 11% రిజర్వేషన్ తగ్గిపోయింది అని మనం నోరిప్పలేదు। ఎందుకు ఇవ్వలేదంటే అందరికీ తెలంగాణ 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 మీద దృష్టి పోయింది, కానీ ఈ రిజర్వేషన్ తగ్గిపోతుంది అని ఎవరికి దృష్టి పోలేదు। కానీ ఇప్పుడు 22కు 42 చేస్తున్నాం, కానీ బీజేపీ ఏమంటుంది? మేము దీన్ని సమర్థించాము, ఈ రిజర్వేషన్ అంతా బీసీలకు ఇవ్వద్దు। ఇప్పుడు ఎస్సీ కూడా 15 నుంచి 17% రిజర్వేషన్ చేస్తున్నాం। వాళ్ళ పాపులేషన్ ఎంత ఉన్నదో